ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీలు పట్టిన చిన్నారులు సమ్మర్ క్యాంపులలో రిలీఫ్ అవుతున్నారు. హోంవర్క్, స్టడీ అవర్స్ పక్కన పెట్టి ఆడుతూ పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సమ్మర్ క్యాంపులు చిన్నారులతో కలకల్లాడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభతో పాటు వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ వారి సృజనాత్మకతను వెలికితీస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు నిజామాబాద్లో సమ్మర్ క్యాంపులు పుట్టుకొస్తుంటాయి. వీటిలో చేరిన విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న వాటిలో తమ ప్రతిభను కనబరుస్తుంటారు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ విద్యార్థులతో కలకల్లాడుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపుల్లో ఎంజాయ్ చేస్తూనే డ్యాన్స్తో పాటు కుట్లు, అల్లికలు, డ్రాయింగ్, టైలరింగ్, యోగా నేర్చుకుంటుంటారు. వీటితో పాటు శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి చూపిస్తున్నారు చిన్నారు. వెస్టర్న్ డ్యాన్స్లకు అలవాటు పడిన ఈ రోజుల్లో కూడా భరతనాట్యం, కూచిపూడి లాంటి వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మా క్యాంపులో 5 నుండి 16 ఏళ్ల లోపు చిన్నారులకు 37 అంశాలలో శిక్షణ ఇస్తున్నామంటున్నారు నిర్వాహకులు. వీటితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దల పట్ల ఎలా ఉండాలి, వారిని ఎలా గౌరవించాలని నేర్పిస్తున్నామని చెబుతున్నారు. అయితే బాల్భవన్ విషయానికి వచ్చినట్టయితే దాదాపు 700 మంది పిల్లలు మన నిజామాబాద్ బాల్భవన్లో ఈ సాంస్కృతిక అంశాలలో శిక్షణ పొందుతూ ఉన్నారు. అందులో భాగంగా మ్యాజిక్ కూడా ఒక కోర్సుగా కొనసాగుతుంది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి. మ్యాజిక్ అనేది సృజనాత్మకతను పెంచడమే కాకుండా పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి సైన్స్ పట్ల ఒక అవేర్నెస్ తీసుకొని వస్తుంది. ప్రతి సంవత్సరం చాలామంది పిల్లలు మ్యాజిక్ కూడా నేర్చుకొని వాళ్ళ ఉనికిని ప్రదర్శిస్తూ ఉంటారు. మ్యాజిక్స్ అన్నీ లాజిక్స్ అనే సిద్ధాంతంతో దాదాపు ఒక 30 రకాల మ్యాజిక్స్ కూడా నేర్పుతూ ఉంటాం ప్రతి పిల్లలకి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు ఏది ప్రదర్శించగలిగితే అది ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వైట్ పేజెస్ బుక్ ఉంది. ఇవన్నీ కూడా మన పిల్లలకి నేర్పే మ్యాజిక్ల్లో ఒక అంశమే. ఈ వైట్ పేజెస్ బుక్ని మనం ఇలాగా చేసేసి 1, 2, 3 అనగానే కరెన్సీ బుక్గా మారిపోతుంది. నిజంగా ఇది కరెన్సీ బుక్ ఏమో అని అనిపిస్తుంది, కానీ నిజంగా ఇది కరెన్సీ బుక్ కాదు, వైట్ పేజెసే. చూస్తున్న దానికి భ్రమ కలిగించే విధంగా అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రదర్శించడమే మ్యాజిక్లో భాగం. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి బాల్భవన్లో వేసవి శిక్షణ తరగతులకి విద్యార్థులకి మ్యాజిక్ నేర్పుతూ ఉన్నాం. ఎంతోమంది పిల్లలు మ్యాజిక్ నేర్చుకున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా వచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు, కొంతమంది డ్రాప్ అవుట్స్ అయిపోతూ ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మరి వస్తూ ఉన్న పిల్లలు మళ్ళీ కొత్త మ్యాజిక్ అంశాలు నేర్చుకోవడం వైపు దృష్టి పెడుతూ ఉంటారు. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే పిల్లలు వేసవి శిక్షణా తరగతులకు పంపించిన పిల్లలు తర్వాత కాలంలో స్కూల్కి వెళ్ళిపోతారు. పేరెంట్స్లో ఆ జిజ్ఞాస కనుక ఉంటే, మా బాబుకి మళ్ళీ లాస్ట్ ఇయర్ మ్యాజిక్ నేర్పారు సార్, మా వాటితోటి ప్రదర్శన చేయించడానికి అనువైనటువంటి అంశాలని జోడించి నేర్పించండి అని ముందుకు వచ్చిన తల్లిదండ్రులు నాకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే అలాగ రావడం జరిగింది. అలా ఉన్నవాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంచి ప్రశ్న సార్ ఇది. పిల్లలు మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల లాభం ఉందా, నష్టం ఉందా అంటే లాభ నష్టాలని పక్కన పెడితే వాళ్ళ మానసిక పరిణతి అభివృద్ధి పదంలో సాగుతుంది. ఒక అభ్యున్నతి భావాలతోటి ఉంటారు వాళ్ళు. ఇన్నోటివిటీ, పరిశోధన ఆలోచనని వాళ్ళ మనసులో ప్రేరేపించిన వాళ్ళం అవుతాం. ప్రతి చిన్నారిలోనూ దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే బాల్భవన్ ఏప్రిల్ 16 నుంచి జూన్ 10 వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 730 మంది వరకు జాయిన్ అయ్యారు. దీంట్లో 30 అంశాలలో మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్, పెయింటింగ్, మ్యాజిక్, కర్రసాము, స్కేటింగ్, ఇట్లా 30 అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఇయరు పెరుగుతూనే ఉందండి స్ట్రెంత్.
చాలా తొందరగా అడ్మిషన్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి మా దగ్గర. ఎక్కడ లేని బాల్భవన్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్ట్రెంత్ ఉందండి. ఏ బాల్భవన్స్లోనూ లేవు ఇంత స్ట్రెంత్. మా నిజామాబాద్ బాల్భవన్లో ఇంత 730 వరకు జాయిన్ అయ్యారు. కొత్త కోర్సులు ఏం లేవండి. ప్రతి చాలా సంవత్సరాల నుంచి 30 అంశాలలో నేర్పిస్తున్నాము. 30 అంశాలలో ఏ బాల్భవన్లోనూ ఇంత నేర్పించట్లేదు. నిజామాబాద్ బాల్భవన్ మాత్రమే నేర్పిస్తుంది. మేము శిక్షణ పొందిన తర్వాత మేము ఒక ప్రోగ్రాం చేసుకుంటామండి, వేసవి శిక్షణ. దాంట్లో కొన్ని కాంపిటీషన్స్ పెడతాము. దాంట్లో వాళ్ళకి ప్రైజ్ వచ్చిన వాళ్ళకి బహుమతులు, సర్టిఫికేట్ ఇవ్వగలుగుతున్నాం. ఏ కళనైనా చిన్నతనంలో నేర్చుకోవాలండి. అది నేర్చుకున్నది భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది మనకి. డ్రాయింగ్ ఉందండి. డ్రాయింగ్ చక్కగా అన్ని ఇప్పుడు సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి కానీ డ్రాయింగ్ ఏదైనా చేయాలంటే ఉపయోగపడుతుంది. ఏ కళ అయినా కూడా నేర్చుకుంటే వృధా పోదు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, సంగీతం కానీ, కుట్లు కానీ ఏవైనా సరే ఈ చిన్నతనంలోనే నేర్చుకోవాలి. అలా పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్లో ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్యన్, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ బాల్భవన్కి వచ్చాను. ఈ ఇయరే వచ్చాను. ఇక్కడ స్కేటింగ్, డాన్సింగ్, సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ నేర్చుకుంటున్నాం. ఇక్కడ టీచర్స్ కూడా ఫ్రెండ్లీ ఉంటారు. ఫ్రెండ్స్ చాలామంది అయ్యారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు. టీచర్స్, సార్స్ అందరు ఫ్రెండ్లీ ఉంటారు. మాకు ఇంతకుముందు బోర్ ఉంటుండే, ఇక్కడికి రాగానే అంతా చాలా బాగా అయిపోయింది. హన్సిక, నేను 7th క్లాస్ చదువుతున్నాను. సో నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ కన్నా చాలా బెటర్, 100% చాలా బాగుంది. ఇక్కడ టీచర్స్, ఫ్రెండ్స్ అందరు చాలా బాగా ఉన్నారు. అర్థం కానివి చెప్తున్నారు. ఇంక ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ డ్యాన్స్, సింగింగ్, యోగా, స్కేటింగ్ చాలా ఉన్నాయి. నాకు నచ్చిన యాక్టివిటీ అయితే యోగా. ఎందుకంటే అక్కడ ఒక్కొక్కరిని చూసి ఎవరు ఎలా తప్పు చెప్తున్నారు, కరెక్ట్ చెప్తున్నారా చూసి మనం రాంగ్ చెప్తే దాన్ని కరెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్ చేస్తే ఒక గుడ్ అంటున్నారు, మనం ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ బాల్భవన్కి రావడం వల్ల నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. సో ఇక్కడ నా డేస్ కొంత గడిచిపోతున్నాయి. లైక్ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడనే ఉండబడి అవుతుంది. లైక్ నెక్స్ట్ మంత్ ఇలా మొత్తం ఇయర్ ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం వచ్చినా నాకు చాలా హ్యాపీ ఉంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.